అమెరికా న్యూ జెర్సీ నుండి జోసియా పీటర్ స్టీగర్ అన్న గారు ఆంగ్లంలో మనకు దేవుని వాక్యాలను అందిస్తారు. బెంగళూరు గాస్పుల్ హాల్ సంఘ పెద్దలు జయకుమార్ అన్న తెలుగులో అనువాదం చేస్తారు. వందనాలు అన్న. వందనాలన్నా. అందరికీ వందనాలండి. ముఖ్యంగా ప్రసాద్ గారు ఎవరైతే ప్రార్థన చేశారో వారు ఏమని ప్రార్థన చేశారంటే, వాక్యం అందించబోయే దాసునికి ఆ దాసుని ఆత్మపూర్ణునిగా చెయ్యబోతున్నారని విశ్వసిస్తూ అని ప్రార్థన చేశారు. నాకు చాలా నచ్చింది అంటే తను ఆల్రెడీ విశ్వసించారు. అది చాలా అది రిలేట్స్ టు ఫెయిత్, విశ్వాసం యొక్క గుర్తింపు. అది నాకు చాలా నచ్చింది అది. అండ్ I greet you all once again for this wonderful opportunity. Thank God for this opportunity that is provided. ఈ అవకాశము నేను పొందుకున్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీకు అందరికి కూడా వందనాలు నేను తెలియజేస్తున్నాను. I thank the elders, including Brother Barnabas and others who have organized this. I thank all of you. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బర్నబాస్ గారు మరియు ఇతర పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పాల్గొంటున్న మీకందరికి కూడా వందనాలు. Thank you, and especially for Brother Jaykumar Garu for his translation. As always, I like it very much. ప్రత్యేకంగా అనువాదం చేస్తున్న జయకుమార్ గారికి వందనాలు. ఎల్లప్పుడూ ఎప్పుడు నేను ఆ తర్జుమాని నేను ఇష్టపడతాను. I want to say one thing, that I am not worthy to really share the God's message to you with so many elders and others who are in the field, but since God has given this provision, with lot of reverence I am going to present whatever God has laid upon my heart. వాస్తవానికి మరి ఎంతో కాలంగా పనిచేస్తున్న వారు, ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్న సేవకులు, సంఘ పెద్దలతో నేను ఇలాగ నిలబడి వాక్యం పంచుకోవడానికి అర్హత లేదు. కానీ దేవుడు నాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నాను. And I want to share what God has put in my heart and actually mold me in through several situations in my life as a believer. ఒక విశ్వాసిగా దేవుడు నన్ను ఏ పరిస్థితుల గుండా నడిపించాడో ఆ అనుభవాలను, నా హృదయంలో దేవుడు నాకు పెట్టిన అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. And I praise God for that, because it's awesome to live with the Lord. దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఆయనతో జీవించటం మరి ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. And what is going to be presented today, you may be heard so many times, and you might have really been following those things. But I want you to remind you once again the importance of the Word of God and how much He really wants us to follow Him. ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయాలు మీరు చాలాసార్లు విని ఉంటారు, మీకు అందరికీ బాగా తెలిసిన విషయాలే కావచ్చును. కానీ దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో మరి మనం జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. And try to implement. If you have missed out something in the real life, it's about time for each one of us to examine our hearts and to really implement in our lives. ఒకవేళ మనం ఈ వినిన దాంట్లో నుండి ఏదైనా లోటు కలిగి ఉంటే దాన్ని మనము జాగ్రత్తగా నేర్చుకొని మన జీవితంలో ఆచరించి చూపవలసిన వారమై ఉన్నాం. And let's go to the presentation, and this is about greeting you first. మనం ప్రెజెంటేషన్ లోకి వెళ్దాం. ఇది మీకు అందరికీ మరి వందన సమర్పణ. So I'm turning again the important words that we already checked in our one of the previous presentations, but I want to just quickly go through that and then go to the real topic of today. ఇంతకు ముందు మనం ఏదైతే చూసుకున్నామో వాటిలోంచి త్వరగా నేను అవి చూపించుకుంటూ వెళ్ళి ఈ దిన అంశంలోకి మనం వెళ్దాం. And so please turn your attention to Matthew chapter 5 verses 23 and 24.
మీ గమనాన్ని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలకు తిప్పండి. Brother, most of the verses are in Telugu also in the next page. If it is not there only, you can refer to your Bible or whatever is convenient for you. Okay? ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. Thank you. And so, if this is convenient, please go ahead and read. సమాధాన పడుము. ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయం 23, 24 వచనాలు ఉంది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపము. As I already told, we have referred to this and we actually discussed in one full session. However, there are two aspects of it. I have only touched upon only one aspect of it. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు మనము ధ్యానం చేశాము. ఈ విషయంలో మరి 2 కోణాల్లో చూడొచ్చు విషయాన్ని. ఒక కోణాన్ని మనం చూసాము, ఇంకొక కోణాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. So we saw when we talk about reconciliation, మనము సహోదరునితో వెళ్ళి తిరిగి సమాధాన పడుట ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు the one aspect of it is forgiveness. ఒక కోణం వచ్చేసి క్షమాపణ. And that's what we have seen already, and I'm going to scan through all these slides very quickly to remind us ourselves the importance of forgiveness. ఈ స్లైడ్స్ లో నుండి త్వరగా మనము దాటి వెళ్దాము. ఈ స్లైడ్స్ లో మరి క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను వివరించాను. And it also helps those who have joined for the first time. It will be beneficial for them also. That's why I'm actually repeating few of the things which we covered already in the earlier session. ఎవరైతే ఈ సెషన్ ను మొదటిసారిగా వింటూ ఉన్నారో వారందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి నేను ఈ విషయాలను తిరిగి నేను మీకు అందరికీ చెప్తూ ఉన్నాను. And also another verse we see about forgiveness is in Matthew chapter 6 verse 12, which gives, and forgive us our debts as we forgive our debtors. This is in the Lord's Prayer, a part of it. ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఒక భాగం అండి ఇది. మత్తయి సువార్త 6:12లో మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమింపుము. So before we go to sacrifice or we worship the Lord is reminding the most important thing is go ahead and actually reconcile with your brother if there is anything, and then come and offer the sacrifice. అర్పణలను అర్పించక మునుపు ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఇదిగో ఒకవేళ నీ సహోదరునితో నీకేమైనా భేదభావం ఉంటే, విరోధం ఏమైనా ఉంటే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. And also when the Lord Jesus Christ taught us the prayer, he says that forgive our debts as we forgave our debtors. ఆ ప్రార్థనలో ప్రభు నేర్పించిన మాట ఏంటంటే ఇదిగో మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమింపుము. So before we even ask God to forgive us, we need to already would have forgiven everybody else and then come and ask God to forgive us on a day-to-day basis. ఇదిగో మా పాపాలు ఏవైతే ఉన్నాయో మా పాపములను క్షమించు ప్రభువా అని అడగక మునుపే ఇదిగో మన పట్ల ఎవరైనా చేసిన పాపములను ఆల్రెడీ మనం క్షమించి ఆయన దగ్గరికి మన పాపాలు క్షమించమని వచ్చాము. I'm just reminding you of as a believer we go through 3 stages. One is justification, and the second is sanctification, and third is glorification. మనము విశ్వాసిగా ఇదిగో 3 దశల గుండా వెళ్తాము. మొదటిది జస్టిఫికేషన్ అంటే నీతిమంతునిగా తీర్చబడటము, రెండవది శాంక్టిఫికేషన్ అంటే పవిత్రునిగా మార్చబడటము, మూడవది వాట్ ఇస్ ది థర్డ్ వన్ బ్రదర్? గ్లోరిఫికేషన్ అంటే మహిమకరంగా మార్చబడటం, which will come later. అది తర్వాత దశ అన్నమాట. Right now we are in the sanctification stage. ప్రస్తుతానికి మనము ఇదిగో పవిత్రపరచే దశలో ఉన్నాం. And day to day we have to get sanctified by the Lord. The Holy Spirit God sanctifies us. తండ్రి అయిన దేవుడు అలాగే మరి పరిశుద్ధాత్మ దేవుడు దినదినముగా మనల్ని పవిత్రపరుస్తూ వస్తున్నాడు. And so I'll go through very quickly the 7 steps that we went through earlier in connection with sanctification. ఇంతకు ముందు 7 మెట్లు ఏవైతే ఉన్నాయో మరి పవిత్రపరచబడడానికి ఆ మెట్ల గుండా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. So number 1, forgive others as we were first forgiven. మొట్టమొదటిగా మనము మొదట ఎలాగైతే క్షమింపబడ్డామో అలాగను ఇతరులను క్షమింపబద్దులమై ఉన్నాం. And so
we have Ephesians chapter 4 verses 31 and 32. ఎఫెసీ 4వ అధ్యాయము 31, 32 వచనాలు ఉన్నాయండి. అది వాటిలో మనం చూసినట్లయితే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. So it's self-understood. I'm passing through. And by the way, if you're taking notes, I'm going to share all these slides if you want, or I can send the notes. So you better concentrate on the message rather than keeping on taking notes, unless you can do both. ఎవరైనా మరి నోట్స్ తీసుకునే వారు ఉంటే వారి కొరకు నేను చెప్తున్నాను. నేను ఈ స్లైడ్స్ అన్ని మీకు పంపిస్తాను కాబట్టి నోట్స్ తీసుకునే అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు రెండు చేయగలరు అంటే గనక, అంటే విని గ్రహించటం, కాన్సన్ట్రేట్ చేయటము, తర్వాత నోట్స్ రాసుకోవటం రెండు చేయగలరంటే మాత్రమే నోట్స్ రాసుకోండి. And then we go for the next verse very quickly, Colossians 3:13. కొలస్సీ 3:13కు త్వరగా వెళ్ళిపోదామండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. So that is the first step. ఇది మొదటి మెట్టు. Now the second step is forgive others, otherwise our Father will not forgive our sins. రెండవది ఏంటంటే ఇతరులను క్షమించండి, లేకపోతే తండ్రి మన పాపమును క్షమించడు. And which is clearly given in Matthew chapter 6, 14 and 15. You can read, brother, 14. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో తేటగా ఇది చెప్పబడిందండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. And then 15 says, 15వ వచనము, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. And Lord will not forgive our sins if we don't forgive others. That's a very dangerous thing. దేవుడు మన అపరాధములను క్షమించరండి, ఇతరుల అపరాధములను మనం క్షమించకపోతే. And that is a very dangerous thing, because even though we commit knowingly, unknowingly many sins, God has been forgiving and forgiving and forgiving. But once He sees that you're not forgiving others, God is going not to forgive you at all. మనము తెలిసి తెలియక చేసిన పాపములను తండ్రిని దేవుడు క్షమిస్తూ 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 వస్తున్నాడు. అదే పని మనము చేయకపోతే అది చాలా ప్రమాదం. Yes, it's very dangerous, because those sins which you are doing without forgiving others is going to really bring punishment, and discipline will be coming to us. ఇతరులను క్షమించకుండా మిగిలిపోయే మీ పాపాలను బట్టి ఇదిగో మీకు శిక్ష రానయ్యున్నది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన విషయం. And let us not fall into the hands of God. దేవుని ఆ హస్తాలలో లేదా దేవుని చేతులలో పడుట మరి అది మంచిది కాదు. Number 3, forgive others as we will be judged without mercy. ఇతరులను మనం క్షమించాలి, ఎందుకంటే మనము తీర్పు తీర్చబడతాం ఎటువంటి కనికరం లేకుండా. Correct. Thank you, brother. That's a good translation. And we see in this verse, James chapter 2 verse 13. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో దీన్ని మనం చూడవచ్చు. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. So we will be judged without mercy. That's a very dangerous thing. మనము కనికరము లేకుండా తీర్పును పొందుతాం. Forgive others as the Lord says, vengeance is mine. పగ తీర్చుకొనుట నా పని అని ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి ఇతరులను మనం క్షమించాలి. And so we see in Romans chapter 12 verse 19 that one. రోమా 12:19లో ఆ విషయాన్ని మనం చూడగలం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. So let us leave it to the Lord. Let Him deal with it. ప్రభువుకు మనం దాన్ని వదిలేయాలి. ఆయనే ఆ విషయంలో ఏది చేయాలో అది చేస్తాడు. He says, vengeance is mine. ఆయన అంటున్నాడు, పగ తీర్చుట నా పని. But I want to bring a caution in this aspect. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక నేను చెప్పాలనుకుంటున్నాను. Because people like me do that. That's why I'm telling you. ఇలాగ నేను హెచ్చరికలు చేయటము ప్రజలకు ఇష్టం కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను. No, not that. The thing that I'm going to share, I'm the guy who does such things. That's why I'm sharing with you. ఏదైతే నేను పంచుకోవాలనుకుంటున్నానో ఆ విషయం నేను చేస్తాను కాబట్టి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
what I would think is, okay, this brother is not troubling me a lot. I want to forgive him, but I'm not going to judge him. I'm not going to punish him. I will leave it to the Lord, because Lord is going to punish him like anything more than me. That's why I'm leaving to the Lord. ఈ సహోదరుడు నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అయినా పర్వాలేదు. ఈయనను ప్రభువుకు వదిలిపెడతాను. ఎందుకంటే ప్రభువు ఇచ్చే శిక్ష నేనిచ్చే శిక్ష కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభువుకు వదిలిపెడతాను నేను అని అనుకుంటాను. Our attitude should not be like that. ఆ! మన మన ఆలోచన, మన దృక్పథం అలా ఉండడానికి వీల్లేదు. By the way, when I say a lot of things here, you might not have heard from many preachers saying that, because I am down very clearly. I expose myself. You may not like it, but a preacher coming and saying, I am a bad person, who will listen to him? Come on, tell me. నేను నాలాగా ఇతర బోధకులు ఉండకపోవచ్చు. నన్ను నేను బయట పెట్టుకుంటాను. ఇదిగో నేను చెడ్డవాడినని ఏ బోధకుడు చెప్తాడు చెప్పండి. అలా చెప్పినా గాని ఎవరు వింటారు చెప్పండి? No, I'm not trying to boast here. I want to be plain. You like it, you take it. But whatever weaknesses I always try to expose myself. నేనిక్కడ నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకోవటం లేదు కానీ, నేను చెప్తున్నది మీకిష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నా బలహీనతలను నేను మీతో పంచుకుంటున్నాను అంతే. I am like many of the human beings around. చాలా మంది మనుషులు ఎలాగున్నారో నేను కూడా వాళ్ళలో ఒకడిని. Forgive others, as unforgiveness gives Satan an open door. ఇతరులను క్షమించండి, లేకపోతే మీరు సాతానుకు ద్వారం తెరిచిన వారిని అవుతారు. And Ephesians chapter 4, 26, 27. ఎఫెసీ 6వ అధ్యాయము 26, 27 వచనాలు. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీయుడి. Don't expose yourself to Satan, because he will come and play havoc in your lives. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఎందుకంటే ఆయనకు చోటిచ్చినట్లయితే ఆయన మీలో చేరి మరి భ్రష్టు పట్టిస్తాడు. So better go and reconcile yourself with the brothers and sisters. దానికంటే మంచిది ఏంటంటే వెళ్ళి మీ సహోదరులతోను గాని సహోదరీలతో గాని సమాధాన పడటం ఉత్తమమైన విషయం. God will love that. దేవుడు దాన్ని ఎంతో ఇష్టపడతాడు. And he will love you, and he will set you as an example to all others. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఇదిగో మిమ్మల్ని ఇతరులకందరికీ మాదిరిగా నిలబెడతాడు. I want to challenge you today. Go and be a different person in your assembly from today onwards, and set a great example to others, so that this brother is totally different. He doesn't get irritated so easily. He simply forgives whatever I do. Such a nice brother. I want to follow this brother. ఈ దినం నుండి మీరు ఒక కొత్త మనిషిగా మీరు ప్రవర్తించండి. ఇదిగో మీరు సంఘానికి వెళ్ళినప్పుడు ఇదిగో సంఘంలో అందరూ కూడా ఇదిగో ఈయన మారిపోయాడు, చాలా నూతనంగా ఉన్నాడు, ఇతరులని క్షమిస్తూ ఉన్నాడు, ఇతరుల వల్ల ఊరికినే ఇబ్బందుల పాలు కాడు, దేనికే అంత తొందరగా నొచ్చుకోడు అనే విషయాలు మరి అందరూ గ్రహించలాగున మరి మీరు ప్రవర్తించండి. If you are already doing that, praise the Lord. I mean, glory to God. ఒకవేళ మీరు అలాగున చేస్తూ ఉండినట్లయితే కనుక దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ. If not, make a decision today that, Lord, I want to glorify you. I want to lift up your name by doing whatever you are asking me to do. ఒకవేళ అది ఇంతవరకు చేయకుండా ఉండినట్లయితే ఇదిగో ఈ దినం నుండైనా అలాగూ ఉండి ఇదిగో ప్రభువా, నేను మీ నామమునకు మహిమను తీసుకురావాలనుకుంటున్నాను. మీరు ఏదైతే మేము చేయాలని ఆశపడుతున్నారో అది నేను చేయాలని ఆశపడుతున్నానని నిర్ణయం తీసుకోండి. And you know what it does? It actually brings glory to man. ఏం తెస్తుంది తెలుసా అండి? ఇది మనిషికి మహిమను తీసుకొని వస్తుంది. And we have a verse for that. దానికి వచనం కూడా ఉందండి. సామెతలు 19:11 వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. It brings glory to man, glory. మనిషికి ఎవరైతే అలాగున్న తప్పులు క్షమిస్తాడో అట్టి వానికి అది ఘనతనిస్తుందండి. And finally, forgive others to love them, so that you are able to love them. ఇతరులను ప్రేమించడానికి వీలు కలుగునట్లుగా వారిని క్షమించాలి.
And we have a verse for that also in 2 Corinthians chapter 2 verses 5 to 8. This is about Paul talking to the Corinthians, where a brother was actually being punished by many of them. And so as Paul is asking the church, the assembly, to actually not only love him, to forgive him, but also to love and express their love towards this brother. ఆ, You కొరింథీలకు can రా- read it. ఆ, కొరింథీలకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం వరకు ఇలాగున రాయబడి ఉందండి. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగొరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. So we have to affirm to that brother, reaffirm your love to him. మనము ఇదిగో మన ప్రేమను అటువంటి వ్యక్తి పట్ల స్థిరపరచాలి, ఆయనకు తెలియజేయాలి కూడా. Because if you forgive that person and okay, God, I forgiven it, that's it, and then you never talk to him, that's not going to work. That is not real reconciliation at all. ఇదిగో క్షమించేసాను, ఇంకా అయిపోయింది, ఇంకా నేను పెద్దగా సహోదరుని పట్టించుకోలేను, అక్కడికి మీరు వదిలేశారంటే దాన్ని సమాధాన పట్టము అని అనరు. You need to reaffirm your love. You start loving that brother. Go and talk. Take initiative. Go and talk to that person and say that everything is okay. We are human beings. We do such things. So we'll not repeat these things anymore. మీకు మీరుగా వెళ్ళండి, మాట్లాడండి. ఇంతకు ముందు జరిగిన కార్యాలు ఇదిగో తిరిగి పునరావృతం కాబోవని ఆయనకు తెలియజేయండి. మీ ప్రేమను ఆయన పట్ల స్థిరపరచండి. Now, so the reconciliation has the first aspect is forgiveness. ఈ సమాధాన పడుట అనే అంశంలో మొదటి కోణము క్షమాపణ లేదా క్షమ. And when Jesus said that, go and reconcile with the brother, he never said who is at fault, right? Brother, do you agree with that? ఎస్ కరెక్ట్ Please. బ్రదర్. ఆయన ఇదిగో ప్రభువు ఇదిగో నీ సహోదరుడితో సమాధాన పడు అని చెప్పినప్పుడు తప్పు ఎవరిది అయినప్పుడు సమాధాన పడాలనే మాట చెప్పలేదు కదా. Which means the fault may be yours, the fault may be other brothers. దాని అర్థం ఏంటంటే తప్పు నీది కావచ్చు, తప్పు అవతల ఉన్న సహోదరుది కావచ్చు. So if the fault is the other brothers, you normally expect the other brother to come and actually apologize, and then he has to reconcile with you, right? తప్పు అవతల వ్యక్తిలో ఉన్నప్పుడు ఇదిగో అవతల వ్యక్తి వచ్చి నాతో సమాధాన పడాలి అని చెప్పేసి మనం ఆశిస్తాం కదా. Of course, if the fault is mine, I'll definitely have to go and reconcile with him. అట్లనే ఒకవేళ తప్పు నాదైతే నాకు నేనుగా వెళ్ళి ఇదిగో ఆయనతో సమాధాన పడాలని అనుకుంటాను. And if the problem is with the other brother, how can I go and really I have to go? It's very strange. ఒకవేళ తప్పు అవతల వ్యక్తిది అయినా కూడా నేనే వెళ్ళి సమాధాన పడాలా, నేనే వెళ్ళాలా? I mean, this is very, very, very tough thing, ఇది చాలా కష్టమైన పని అండి. But still the Lord is telling us to do so. ఇంకా అయినా కానీ ప్రభు మనల్ని ఆ పని చేయమంటూ ఉన్నాడు. And the second thing is, normally what happens is we have to go and reconcile, and so there are different ways. If I'm showing some graphics, please don't worry. These things may relate to the situations here, but ignore what you are saying for Indian context. ఒకవేళ నేను కొన్ని చిత్రాలు చూపించినట్లయితే అవి మనం ధ్యానం చేస్తున్న అంశానికి సంబంధించినవి. ఒకవేళ భారతీయులకు అవి నచ్చకపోవచ్చు, కానీ ఒకవేళ అది నచ్చకపోయినట్లయితే దాన్ని వదిలివేయండి. It may not relate to them, but it mostly relate to US people. అమెరికా పౌరులకు సంబంధించిన చిత్రాలు ఇవి, భారతీయులకు సంబంధించినవి కాకపోవచ్చు. So, for example, here wife has requested to reconcile. She's asking her husband to reconcile. He's not reconciling, so she says, "Come on, reconcile with me." She's trying to. This is not the way to get reconciliation. ఇక్కడ భార్య భర్తలు కనబడుతూ ఉన్నారు. భార్య అడుగుతా ఉంది, ఇదిగో నాతో సమాధాన పడు అని అడుగుతా ఉంది.
ఇంకా సమాధానపడు అని మరి ఒక అది బాక్సింగ్ చేశారు. గుద్దినట్లుగా మరి గట్టిగా గుద్ది అడుగుతా ఉంది. So we don't do reconciliation like this. ఈలాగున మనం సమాధాన పడకూడదు. But I am sure you people in India, they don't do, but here they do. And I don't know, but in India also it may be happening in secrets. We don't know. భారతదేశంలో సామాన్యంగా ఇది జరగదు గానీ, అమెరికాలో ఎక్కువగా జరుగుతుంది. భారతదేశంలో కూడా మరి లోలోపల ఇళ్లలో జరగవచ్చు గుట్టుగా. So anyhow, let us go. What steps we have to take to reconcile with the other brother? సహోదరునితో మనం సమాధాన పడడానికి మనం ఏమి చేయాలి? Number one, మొదటిగా go according to the word of God. దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. Because God's word is the direction for us. That is the actually standard for us. That's the reason, according to the word of the Lord only we are going to do. దేవుని వాక్యము మనకు ఒక ప్రమాణము. అదే మనకు దిశానిర్దేశం చేసేది. అందుకనే దేవుని వాక్యం ఏది చెప్తదో అది చేయడానికి మనం సిద్ధపడాలి. And that's what we have seen all about forgiveness, what all steps we have to follow. అందుకనే క్షమాపణ విషయంలో ఏ మెట్లు మనము చేయాలో, ఏ పనులు మనం చేయాలో అవన్నీ మనం చూసాం. So there is the second step is go, and as the Lord has told, you have to take initiative and stretch your hand, because the other person may be holding his hands like this and standing, but you have to stretch your hand. And రెండవదిగా నీకు నీవే మరి ముందడుగు వేసి నీ హస్తాన్ని అవతల వ్యక్తి వైపు చాపాలి. అవతల వ్యక్తి ఇదిగో హస్తాలని తన చేతులను ఇలా ముడుచుకొని నిలబడి ఉండవచ్చు, కానీ నీవు మటుకు నీ స్నేహహస్తాన్ని అందించాలి. The third thing is, come on, shake hands with that person and reconcile. మూడవదిగా చేతులు కలపండి ఆ వ్యక్తితో. I mean, not physically, at least, emotionally and all that. If physically you can really shake hands, that is well enough, good enough. చేతులు కలపంటే బాహ్యంగా మాత్రమే కాదు, మరి ఆ భావన కలిగి ఆ భావనను బయటికి మీరు బలంగా చెప్పుకోవడానికి మరి గట్టిగా మరి చేతులు కలపాలి. The next thing is, say I'm sorry. మూడవదిగా నన్ను క్షమించు అనాలి. Why do I say if I'm not at wrong? Why should I say sorry? Come on. తప్పు నాది కానప్పుడు నన్ను క్షమించే నేనెందుకు చెప్పాలి? ఇది మరి ఎక్కువగాల. It's too much actually. Brother, I don't know which Bible you are reading, what you're talking, I don't know. But this is not a proper doctrine that we have been hearing. అయ్యా, మీరు ఏ బైబిల్ చదువుతున్నారో మరి ఎక్కడి నుంచి మాకు చూసి చెప్తున్నారో కానీ మరి ఇది అంత సరైన సిద్ధాంతంగా మాకు కనబడడం లేదు. But I'm telling you, the Lord did for us on the cross of Calvary, when there was nothing wrong with him. He actually, a perfect holy God, came down, and when people were spitting on him, beating him, and all sorts of abuse, and still Lord says he has not only forgiven them, he is requesting, Father, forgive them, for they do not know what they are doing. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకములో ఆయన చేసిన పనులను మనము జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయనను హింసించారు, కొట్టారు, ఉమ్మూశారు. మరి ఇన్ని చేసినా కూడా మరి ఆయన చేసిన ప్రార్థన మరి తండ్రి అయిన దేవునికి, వీరేమీ ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన చేసిన ప్రార్థన. Not only he prayed, did he also forgive them before asking Father? Tell me. ఆయన ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ప్రార్థన చేయకముందు ఆయన వారిని క్షమించాడా లేదా చెప్పండి? Yes. అవును, క్షమించాడు. The next step, go and hug the person. That may not be done in India, but nowadays you are catching up, I'm sure. భారతదేశంలో ఇది జరగకపోవచ్చు కానీ వెళ్ళి కౌగిలించుకోండి ఆ అవతల వ్యక్తిని. Yeah, to show that you really love that person. ఆ వ్యక్తిని మీరు నిజంగా ప్రేమిస్తున్నారనే సంకేతం ఇవ్వడానికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకోండి. Here when the parents are like hugging themselves, or the elderly people they are doing, the youngsters behind they see and then they also follow suit. Accordingly, we said as elders, we set an example to the people, to the youngsters. ఇక్కడ మరి వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు ఇలాగున ఒకరినొకరు కౌగిలించుకుంటా ఉంటే మరి
ఎవరైతే యువతరము పిల్లలు ఎవరైతే వారిని చూస్తారో వారందరికీ కూడా మరి ఈ పెద్దవాళ్ళు మాదిరిగా ఉంటారు కౌగిలించుకోవటంలో. So I'm not teaching something here to go and physically hug and all that. That is not the idea. The idea is in the heart, you are actually hugging the other person and reconciling with that person. మీరు బాహ్యంగా వెళ్లి అందరిని కౌగిలించుకోవాలని నేను నేర్పించటం లేదు గానీ, మీరు ఇదిగో ఒకరినొకరు ప్రేమ కలిగి మరి కౌగిలించుకున్నంతగా ఆ ప్రేమను ఒకరికొకరు చూపుకోవాలని నేను మీకు చెప్తా ఉన్నాను. But we worship with Indians only here. In mostly Malayali brothers and few Telugu brothers, we all get together and only Indians, no foreigners. Mostly here and there, once in a way, some foreigners come, but one or two families. But most of the time, it's all Indians. ఇక్కడ మేము ఆరాధన చేసే గుంపులో ఎక్కువగా మలయాళీలు మరియు తెలుగువారు కలిసి చేస్తా ఉంటాము. ఫారినర్స్ అంటే వేరే దేశం వారు, భారతదేశం కానివారు, భారతదేశానికి చెందిన వారు కానివారు చాలా తక్కువ మంది, ఎవరో ఒకరో ఇద్దరు కుటుంబాలు. But I observed that many times in situations like the 31st December, when New Year comes in, we have a prayer meeting, right? And then at that time, the elderly Malayalis, they actually come and hug and then physically kiss the men kissing. I mean, this is not, don't confuse with other things. This is actually, they do that. It may be strange for you, but yeah, they do that. 31వ తారీఖు రాత్రి కానీ లేదా జనవరి 1వ తారీఖున కానీ ప్రార్థన పెట్టుకుంటాం కదా. మరి ఆ ప్రార్థన పెట్టుకున్నప్పుడు మలయాళీయులు వారు కౌగిలించుకొని ఒకరినొకరు ముద్దు కూడా పెట్టుకుంటారు. So there's nothing wrong. I mean, even Bible talks about it. దాంట్లో తప్పేమీ లేదండి, బైబిల్లో కూడా అది పొందుపరచబడి ఉంది. The important thing is reconcile with your brother. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమాధానపడు సహోదరునితో. We see the Pharisee and publican when they are praying, the publican says, Lord, he is repenting. Although he may not be the bad person, he is actually repenting and praying God, while the Pharisee is saying as if he is very good. And we have examples like that. ఫారిసీ అలాగే సుంకరి ఇద్దరు చేసిన ప్రార్థనలు మనకు తెలుసు కదండి. మరి సుంకరేమో తనది తప్పు లేకపోయినా గానీ ఇదిగో ఆయన మరి ఆకాశం తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక ఇదిగో మరి రొమ్ము కొట్టుకొనుచు మరి క్షమించు అన్నట్లుగా ప్రార్థన చేశాడు. కానీ పరిసయుడు మటుకు ఇదిగో నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను నీతిమంతున్నట్లుగా ప్రార్థన చేశాడు. And even the notorious people, Ninevites, when the good news was preached, they actually, all the people were on their knees and they were all in sackcloth, actually repenting and praising God, and asking God to forgive them. నినెవె వారు కూడా ఎప్పుడైతే వారికి మరి ఆ సువార్త లేదా ఆ విషయము చెప్పబడిందో వారందరూ కూడా మోకాళ్ళొంగి మరి గోనెపట్టలు కప్పుకొని మరి వారు ప్రార్థించడం మొదలు పెట్టారు. And we see many more examples like Philemon, and where the Paul says, if thou count me therefore a partner, receive him as myself. He is asking Philemon to receive Onesimus. On behalf of Onesimus, Paul himself is asking Philemon to receive Onesimus. ఒనేసిమును మరి ఫిలోమోనుకు చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు నన్ను చేర్చుకున్నట్లుగా ఆయనను చేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. And other examples like the prodigal son, where the father, when he is the prodigal son himself says unto the father, I have sinned against heaven and in thy sight, and I am no more worthy to be called thy son. That's what he is telling the father. తప్పిపోయిన కుమారుడు తండ్రి వారిద్దరి మధ్యన సంభాషణ మనం చూసినట్లయితే కుమారుడు అంటున్నాడు, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసితిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కాను అని తనను తాను మరి తండ్రికి అప్పజెప్పుకొని సమాధాన పడుతున్నాడు. So now do you see the shift from forgiveness to the other side slowly? ఇప్పుడు మరి క్షమాపణ అనే ఆ కోణం నుండి ఇంకొక కోణానికి మరి మనము వెళ్తున్నామనే విషయాన్ని మీరు గ్రహించారా? Now here it is not it's a receiving side actually. That means I have to say sorry to the other person, right? That's what. ఇక్కడ ఇదేంటంటే పొందుకునే విషయం లేదా స్వీకరించే విషయం. మనము అవతల వ్యక్తికి క్షమాపణ చెప్పి స్వీకరించాలి. Exactly. And Joseph brothers,
reconciling with each other. యోసేపు మరి అతని సహోదరులు ఒకరితో ఒకరు మరి సమాధాన పడడం. King David, after his sin, దావీదు and if you have to read the chapter Psalm 51, it's amazing how he goes to the Lord God and actually he prays to forgive his iniquity. రాజైన దావీదు విషయం మనం చూసినట్లయితే మరి నిజంగా 51 కీర్తన చాలా రమ్యమైన కీర్తన, చాలా ఘాటైన కీర్తన. అది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. అందులో మరి ఆయన ఎంతగా మరి తనను క్షమించాలని కోరుతూ దేవుని స్తుతిస్తున్నాడో మనం చూడవచ్చు. And as these are all together, and so what is the second aspect? Can somebody guess what is the second aspect of reconciliation? సమాధాన పడుట అనే అంశంలో ఉన్న రెండవ కోణం ఏంటో మీరందరూ మరి చెప్పగలరా? ఎవరైనా గాని ఊహించగలరా? If nobody can, if somebody tells, that's fine. Otherwise, can you guess, brother? What would be the other aspect of it? One is forgiveness. What is the other aspect? Yeah, the forgiveness, and the other one is getting or accepting others. That is forgiving. Something I do to get forgiveness. Okay, I ask myself, I ask forgiveness to God and forgiveness to the other brother. So that is called? I don't know what to name. Telugulo. No, Telugulo ఏమంటారు? ఎల్లేసి. క్షమాపణ అడగటం. That's exactly what I'm. So the English word for that is to ask forgiveness. To apologize. Okay. To say sorry. అపాలజైజ్ అనే పదం ఆంగ్లంలో ఉంటుంది. తెలుగులో అయితే మనకు మనముగా ఒక అడుగు ముందుకు వేసి మనల్ని క్షమించమని అడగటం. That is the most difficult aspect of it. ఇది ఈ రెండవ కోణము రెండు కోణాల్లోకెల్లా క్లిష్టమైనది. So the reason is in your day-to-day lives in the Christian world, in our assemblies, when brethren or sisters, when they never ask for apology, although they are at fault, the biggest doubt I get is whether they really are born again or not, whether they really went to the Lord and repented and asked for forgiveness at all. That is the biggest question I have. ఎవరైతే మరి క్షమాపణ అడగరో, తన సహోదరుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగరో, వారి విషయంలో మరి వారు నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసులా కాదా అనే అనుమానం మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభువు దగ్గరికి వెళ్ళి ఒకవేళ మరి తమ పాపముల విషయంలో మరి వారు ఒప్పుకోలు కలిగి తమ పాపములు క్షమింపబడినాయని అనుకుంటే మరి తన సహోదరుని దగ్గరకు కూడా వచ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు. Because the real proof of a believer is in his works. విశ్వాసి యొక్క అసలు సిసలు రుజువు ఆయన చేసే పనుల్లో మనకు కనబడుతుంది. If he is not having the same characteristics of Christ, then how can we call him as the child of God? ప్రభువైన యేసుక్రీస్తు వారి గుణలక్షణాలు గనక ఆ విశ్వాసులు మనకు కనబడకపోతే ఆయన దేవుని బిడ్డ అని మనం ఎలాగూ పిలవగలం? And I'm sorry, this is related only to English, you will not find this in Telugu, but deep inside this word, there are two words which are totally against apologizing. ఈ అపాలజైజ్ అనే పదంలో రెండు పదాలు ఇమిడి ఉన్నాయండి. ఈ రెండు పదాలు కూడా వ్యతిరేకార్థం కలిగిన పదాలు. These two hamper or hinder to apologize to the other person. ఈ రెండు కూడా ఇతర వ్యక్తికి మనము క్షమాపణ చెప్పుకోవడానికి అడ్డం పడతా ఉంటాయి. And they are like embedded in this word apologize, sometimes inside out or left side right. And if you can figure out, just take a look at that, brother, quickly. You may figure out some words which may be left side right or right side left, and that hinders to go and apologize. If somebody who is understanding English, they can really answer that. I gave some clues here by the color.
Okay, I'll tell. There are two words actually. ఇక్కడ One word is 2 పదాలు ఉన్నాయండి. ఒక పదం నేను మీకు క్లూ ఇచ్చాను. కలర్ కోడింగ్ ప్రకారంగా మీరు మరి and దాన్ని left side right. ఊహించవచ్చు. Inverted. ఎడమ నుండి కుడికంట. ఎగో, ఈజీఓ, ఇగో. Thank you. So that actually hinders to apologize. ఇది ఈ ఇగో అంటే అహం. ఈ ఇగో అనేది మనము క్షమాపణ చెప్పుకోవడానికి ఇతర వ్యక్తికి అడ్డం పడుతుంది. That is, every one of us have that. ప్రతి ఒక్కళ్ళలో ఈ అహం అనేది ఉందండి. But with the help of the Holy Spirit, God, we can actually conquer that and then move ahead. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ఈ అహాన్ని అధిగమించి మనం ముందరికి వెళ్ళగలం. Do you agree with that, brother? మరి మీరు అంగీకరిస్తారండి ఈ విషయంతో నేను మాట్లాడే మాటలతో? I'm asking you. Yes, I do. Thank you. And ego is that's the reason it is the other way around. It's hindering actually apologizing, and it is actually right side left, which is inverted, a kind of thing. But there is one more word which you invert upside down, left side right, and any way you do that, it remains the same thing, and that is more dangerous than this. And okay, we cannot translate that, but do your best. ఇంకొక పదం ఉందండి. దాన్ని ఎడం పక్క నుంచి కుడికి, కుడి పక్క నుంచి ఎడంకి, పై నుంచి కిందికి, కింది నుంచి పైకి ఎటు తిప్పి కొట్టినా కానీ అది ఒకటే. అదేంటో మరి చూడండి, ప్రయత్నం చేయండి. Do you see that, brother? I'll give a clue. Single letter word. Single letter word. A. I. No. I. So do you see that you invert, do anything, I will remain there. That is the most hindrance. The I in us is going to be creating a lot of problems in the Christian life. ఐ అనే ఆ అక్షరం ఉంది చూసారు, దాన్ని ఎటు తిప్పినా కానీ అది అట్లాగే ఉంటుంది. దాన్ని ఏం మార్చలేం. మరి ఈ ఐ అనేది మన క్రైస్తవ జీవితాల్లో గొప్ప అవరోధం అండి. నేను అనేది, నేను నా అనేది. That is the one which going to hinder us to do anything. So we have to crucify that actually. ఆ నేను నాది అనేది మరి స్వార్థంగా మనం తెలుగులో చెప్పుకోవచ్చు. దాన్ని తెలుగులో స్వార్థమే అంటాము. ఆ స్వార్థం అనేది ఉంటే మటుకు మరి ఈ క్షమాపణ చెప్పే విషయంలో మనము వెనకడుగులో ఉంటాం. So that's why God gave us a solution through various verses in the Bible. I'll quickly go through them. దీనికి ఎన్నో వచనాల రూపంలో ప్రభువారు సమాధానం చెప్పారండి. And 2 Corinthians chapter 5 లేదా పరిష్కారాన్ని చూపించారు. 2 Corinthians chapter 2 5 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. తెలుగు ఇస్ దేర్ బ్రదర్? జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. So we live for him actually. He died for all, but we no longer live for ourselves, but we live for him. మనము మన కొరకు జీవించకూడదు, జీవించబద్దులం కాదు. కానీ ఎవరైతే మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచారో వారి కొరకు మనం జీవించబద్దులమై ఉన్నాం. Because God has died for us and gave himself to us, we don't live for ourselves. That means that's how we crucify that I. దేవుడు మన కొరకు మృతి పొందాడు, తను తాను బలి చేసుకున్నాడు. కాబట్టి ఇదిగో మనలో ఉన్న నేను అనే దాన్ని మనం కూడా వదిలివేయాలి లేదా బలి చేయాలి. ఆ విషయంలో మనం చనిపోవాలి. And that's why in Galatians chapter 2:20 we say, I have been crucified with Christ. It's no longer I who live, but Christ lives in me. And the life which I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for me. గలతీ 2:20లో చెప్పబడినట్లుగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను.
So that's the reason we don't live for ourselves. We are crucified with Christ. That's why ఈ we క have to feel that way. We are crucified with Christ. ఆ! ఈ కారణమును బట్టి ఇదిగో మనము మన కొరకు జీవించటం కాదు. మనము దేవునితో కూడా సిలువ వేయబడి ఉన్నాము. ఇకను జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడని పౌలు అంటూ ఉన్నట్లుగా, మరి మనల్ని ప్రేమించి తన్ను తాను మన కొరకు అర్పణగా చేసుకున్న క్రీస్తు కొరకు మనం జీవించే విధానంలో మనం జీవించాలి. And the next verse we see in 2 Corinthians chapter 4 verses 7 to 12 is very good, and I'll only touch upon the highlighted things. We're always carrying about in the body the dying of the Lord Jesus, that the life of Jesus also may be manifested in our body, that the life of Jesus manifested in our mortal bodies, and so then death is working in us, but life in you. I'm going to show you the Telugu version also. 2 కొరింథీ 4వ అధ్యాయం 7-12 వచనాలు మనం చూసినట్లయితే, ఈ వచన సమూహములో నుండి నేను కేవలము ఏదైతే ఎరుపు రంగులో ఉన్నాయో అవి మాత్రమే చదువుతున్నాను, గమనించండి. యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. So we carry the life, I mean, the death of the Lord Jesus Christ, carrying about the body of the dying of the Lord Jesus Christ ప్రభువైన on యేసు us. క్రీస్తు వారి మరణానుభవమును ఇదిగో మన శరీరమందు మనం మోసుకొని వెళ్తూ ఉన్నాము. That's how we should live. అలాగున మనం జీవించాలి. Which means it is no more my, that self will not be there at all. దాని అర్థం ఏంటంటే గనక ఇదిగో నేను, నా అనేది కనపడదు అని. కనపడితే ఎవరు కనపడతారు? క్రీస్తే కనపడతాడు. So that's how we have to live. అలాగున మనం జీవించాలి. Well, this all looks like theory. Very ఇది good verses, nice to read, nice to understand and explain. ఇదంతా కూడా ఒక వేదాంతం లాగా ఉంటుందండి. వినడానికి ఇంపుగా, వివరించడానికి చక్కగా కనబడుతుంది. But just imagine small things that happen even in our house. It's so difficult for us to go and say sorry. కానీ ఒకసారి ఊహించుకోండి. ఇదిగో చిన్న చిన్న విషయాల్లో ఇదిగో మనం వెళ్లి మనకు మనముగా క్షమాపణ చెప్పటం అనేది అది చాలా కష్టంగా కనబడుతుంది. To ask forgiveness, to say sorry, it's very difficult. మనము ఇదిగో ఇతరులను క్షమించమని కోరటం అది చాలా కష్టమైన పని. Especially when you are not at fault at all. మరి మీ తప్పు లేనప్పుడు అది ఇంకా కష్టంగా కనబడుతుంది. Did you ever do that, brother? Any one of you? I would like to hear. మీలో ఎవరైనా ఈ పని చేశారండి? I did. Thank you, brother. Thank you. Others? ఇతరులు మరి ఎవరైనా ఇలాగూ తమ జీవితాల్లో చేసిన వాళ్ళు ఉన్నారా? I too did. So that's the reason I'm even talking about. You don't have to translate this. Anyhow, so we are encouraged to do that. మనము ఇలాగున పని చేయడానికి, చేసి చూపించడానికి మనం ప్రోత్సహించబడుతున్నాం. And so set an example and motivate others to really lead a life that Lord is expecting each one of us to live. మనము మాదిరిగా ఉండి ఇదిగో ఇతరులను అలాగున ఉండడానికి, అదే ప్రభుని యేసుక్రీస్తు వారు ఏదైతే మాదిరి ఉంచిపోయారో ఆ మాదిరికి తగ్గట్లుగా మనం ఉంటూ ఇతరులు కూడా ఉండడానికి మనం సహకరించాలి. In fact, in our own personal life, we are a very happy family. I'm not boasting, but because the Lord has been so kind and generous towards us that in our family life, my wife used to say sorry so many times even though it was not her fault, but the Lord taught me so many times. So I too started doing that, and many other things like we going and saying sorry to our children, and which everybody should learn and practice that. We could never think that you are always perfect and holy and very good. మా కుటుంబము చాలా చిన్న కుటుంబం, సంతోషకరమైన కుటుంబం అండి. నేను ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, కానీ మన సందర్భానికి తగినట్లుగా చెప్తున్నాను. తల్లిదండ్రులమైన మేము మా పిల్లల వద్దకెళ్ళి మమ్మల్ని క్షమించమని అడగటము, అది మా కుటుంబంలో మేము చేస్తూ వచ్చాం. That is because we realize that we too can make mistakes.
అది ఎందుకు చేస్తూ ఉన్నామంటే, మేము గ్రహించాం. ఏం గ్రహించామంటే గనక, మేము అన్ని విషయాల్లో మరి పరిపూర్ణం కాదు. మా ద్వారా కూడా పొరపాట్లు, తప్పులు జరుగుతాయనే విషయాన్ని మేము గ్రహించాం. And when we teach the children that we asking them to forgive, they will automatically learn that, and then they will very nicely go freely come and ask for forgiveness from us too. మనము పెద్దలం మనం వెళ్లి పిల్లల దగ్గర క్షమాపణ అడిగినప్పుడు, వాళ్ళు మనల్ని చూసి అదే నేర్చుకుంటారు. వాళ్ళు గూడా ఈజీగా వచ్చి మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు. And believe me, don't tell me that you will never get an opportunity to go and apologize for the mistakes you done. That please go ahead. మీరు మరి ఆహ్, ఈ ఇలా చెప్పవద్దు. మేము వెళ్లి క్షమాపణ చెప్పాలనుకున్నాం గానీ, మాకు అవకాశం రాలేదనే మాట మీరు మాట్లాడకండి. Many believers think that this word apologize is never going to come into their life, you know. చాలా మంది విశ్వాసులు అనుకుంటూ ఉంటారు. మేము ఇతరులకు క్షమాపణ చెప్పవలసిన అవసరము మా జీవితాలలో అసలు రాదు అని అనుకుంటా ఉంటారు. That is the biggest problem. అది చాలా పెద్ద సమస్య. And we can see in the life of David. I'm not going to there are a few more slides which I'm not going to go through because of lack of time, but I'll like to go to the last two slides which gives the symptoms of that ego which you have to conquer, and then there won't be any problem in reconciliation. స్లైడ్స్ అన్నీ నేను చూపించట్లేదు గానీ, ఒక 2 స్లైడ్స్ నేను చూపిస్తానండి. ఇందులో మరి సమాధాన పడటానికి ఏవైతే ఆటంకాలున్నాయో కెన్ యూ రిపీట్ బ్రదర్? ఐ లాస్ట్ ఇట్. ఐయామ్ సారీ. Yeah, sorry. The symptoms of ego. What are the symptoms? If we can conquer these things, then it is easy for us to go and reconcile with anybody for that matter. ఈ అహం ఏదైతే ఉందో, ఈ అహం యొక్క లక్షణాలు మనం గుర్తెరిగితే, మనము ఈ అహాన్ని దాటుకొని లేదా దాన్ని జయించి ముందుకు వెళ్ళడానికి కొంచెం సాధ్యపడుతుంది. And there are quite a few. There are two slides on this. I'll show that and I'll close it. I'm not pointing out to anybody. You examine yourself in your heart. If any of these things, symptoms you have, then better go to the Lord and correct yourself. ఇదిగోండి, ఏవైనా గానీ ఇదిగో అహానికి సంబంధించిన లక్షణాలు 2 స్లైడ్‌లలో నేను చూపిస్తున్నాను. ఈ 2 స్లైడ్‌లలో మీకు సంబంధించినవి ఏమైనా మీలో ఉన్నాయని మీకు అనిపిస్తే, మరి వాటి విషయంలో మరి మీరు ప్రార్థన చేసుకొని మార్చుకోవటం మంచిది. So comparative thinking is one. పోల్చుకొని ఆలోచించుకోవటం మొదటిది. I'm not going to go details, okay? I'll just pass through that. నేను ముందుకు సాగి వెళ్తాను. లోతుకు నేను వెళ్ళట్లేదు. Fear of rejection. మనము అంగీకరించబడము లేదా విసర్జించబడతాము లేదా మనల్ని పట్టించుకోరు అనే ఆ భయం. That is ego, symptom ego. One of ఇది the కూడా symptoms of ego. అహం యొక్క లక్షణాలలో ఒకటి. Win-lose mentality. గెలుస్తామో ఓడిపోతామో అనే ఆ భావన, ఆ ఆలోచన. Because I saw some people in my life that always they think of, oh, this is not my mistake, this is your mistake, this is my mistake, or this is your, always thinking of mistakes only. Win-lose mentality. ఈ గెలుపు ఓటముల ఈ ఆలోచనలు ఏంటంటే గనక, ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఇదిగో ఇది నీ వల్ల జరిగింది లేదా ఇది నా వల్ల జరిగింది, ఇది నీ తప్పు ఇది నా తప్పు అనేది ఆ ఆలోచన, ఆ మనస్తత్వం ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం బయటపడాలి. That is the ego symptom. ఇది కూడా మరి అహం యొక్క లక్షణమే. Poor listener. వినటంలో మరి మందంగా ఉన్నవాడు, అంటే సరిగా వినడని. I'll tell you one example which God showed me long time back, and I started correcting myself about చాలా this. కాలం క్రితం దేవుడు నాకు ఒకటి చూపించాడు. నేను దాన్ని సవరించుకోవడం మొదలుపెట్టాను. Especially when we go and sit in the presence of the Lord and a young brother goes and stands there and start preaching, then we don't even pay attention, don't listen to him at all, much attention at all. We are a poor listener. What this young boy is going to talk. That is the attitude. Yes, this experience I think everybody has. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి మనలో ఉంటుందండి. ఎవరైనా కుర్రవాడు లేదా వయసులో చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి వాక్యాన్ని బోధిస్తా ఉంటే మనం సామాన్యంగా వినము,
శ్రద్ధగా వినం. వింటాం గానీ శ్రద్ధగా వినం. పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే ఈ పిల్లోడు ఏం చెప్తాడు? మనకు తెలిసిన విషయాలే గదా! ఈ పిల్లోని ద్వారా మనమేం వినేది అనే ఏదైతే ఆ మనస్తత్వం ఉంటుందో అది కూడా అహం లక్షణాలలో ఒకటి. Unfortunately, in US, it is the other way around. The youngsters don't listen to the older people. అమెరికాలో ఇది మరోలా ఉంది. యవ్వనస్తులు పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వినరు. They want only youngsters to be taught by them. వాళ్ళందరూ కూడా యవ్వనస్తులే బోధ చేయాలని ఆశపడతా ఉంటారు. Defensive mentality. ఇంకొకటేంటంటే గనక ఆత్మరక్షణ. ఏదైనా గాని ఇతరులతో చర్చించేటప్పుడు గాని, మాట్లాడుకునేటప్పుడు గాని, మనల్ని మనము రక్షించుకోవడానికి లేదా మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి ఏదేదో చేయటం అన్నమాట. Oh, this happened not because of me. This happened not because of me. All kind of defense, always defensive. ఏదైనా ఒక చర్చ జరుగుతుంటే, ఇది నా వల్ల జరిగింది గాదు. అది పని నేను చేసింది నేను గాదు. అనేది మనము చెప్తా ఉంటాం చూడండి అది. Unwilling to say I'm sorry. నన్ను క్షమించండి అని చెప్పడానికి మరి మనసు లేకపోవటం. And unwillingness to submit to authority. మరి ఎవరైతే అధికారం గలవారు ఉన్నారో వారికి లోబడి ఉండకుండా ఉండటం. That is ego problem. అది కూడా మరి అహం యొక్క సమస్య. Confessing others' sins. ఇతరుల పాపాలను ఒప్పుకోవటం. Which means going and pray, Lord, this sister or this brother have committed, Lord, please forgive him, Lord. We actually go and confess for other sins actually. ఇదేంటంటే ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇదిగో పలానా సహోదరుడు లేదా పలానా సహోదరి లేదా పలానా వారు ఈ పాపం చేశారు, ఈ తప్పు చేశారు, దయచేసి వాళ్ళను క్షమించండి అనే ఆ ప్రార్థన ఒప్పుకోలు ప్రార్థన ఇతరుల పాపాలను బట్టి. Autobiographical mindset. If you can, you do it. Otherwise, we'll skip. ఆటోబయోగ్రఫికల్ మైండ్ సెట్ అంటే నా గురించి నేను ఎక్కువగా చెప్పుకోవడం ఆ మనస్సు అన్నమాట. ఇన్సెక్యూర్ అంటే అభద్రతా భావం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు అదే ఆందోళన ఉంటాడు. నేను పడిపోతానో, ఎగురుతానో, నన్ను ఎవడైనా వచ్చి కొడతాడో, లేకపోతే నేనేమైపోతానో అనే భావన. విక్టిమ్ మెంటాలిటీ అంటే బాధిత మనస్సు అన్నమాట. అంటే ఎప్పుడు ఏది జరిగినా కూడా ఇదిగో నేనే బాధితుడిని, నన్ను బట్టే ఇవన్నీ చేశారు, నన్ను కార్నర్ చేయనీకే ఇవన్నీ చేశారు, ఈ మనసు అన్నమాట. Oh Lord, always you give trouble to me only. Why I am only person sick all the time? Why only I have to be? Why only I have to lose? Why always I saw people complaining like this. ప్రభువా ఎందుకు అందరూ నన్నే ఇబ్బంది పెడతారు? ఎప్పుడు రోగాలు నాకే ఎందుకు వస్తాయి? ఎప్పుడు నష్టం నాకేనా? ఎప్పుడు ఇబ్బంది నాకేనా? ఇదిగో ఈ మనస్తత్వం అన్నమాట. I am always last. నేను ఎప్పుడు లాస్ట్ లో ఉంటాను. ఎవడు నన్ను పట్టించుకోడు. This is victim mentality. ఇది బాధిత మనస్తత్వం. That is ego symptom. ఇది ఈగో అంటే అహం యొక్క లక్షణాల్లో ఇదొకటి. Poor teamwork. You don't want to work with a team together as a unity, body unity, which even in the apostles acts of apostle we see that we have to come together in unity, right? So go ahead. బృందంగా ముగ్గురు నలుగురు కలిసి పని చేయటానికి ముందుకు రాకపోవడం. అంటే ఒక్కడుగా పనిచేయడానికి ఇష్టపడతాడు గాని బృందంగా కలిసి పనిచేయడానికి ఇష్టపడడు. Incessant complainer. ఎప్పుడు ఫిర్యాదులు చేసేవాడు. Always complains, always. ఎప్పుడు ఫిర్యాదే. He never gives some good solution and talks good about anything. It's always complaining. పరిష్కారాలు చెప్పటము లేదా దేని గురించైనా మంచిగా మాట్లాడడం ఎరగడా సహోదరుడు. ఎప్పుడు ఫిర్యాదే. Highly critical and being judgmental. బాగా మరంటే ఎప్పుడు తీర్పు తీర్చేవాడిగా, తర్వాత ఏదైనా ఒక విషయం జరిగితే దాన్ని బాగా విమర్శనాత్మకంగా చూసేవాడు. I mean, I'll give small example, like, in the church, suppose a chair is put like this, just chair is not in this direction, and he's very judgment, he's very critical. Oh no, it should be just like this only. In the church, things like that, just an example. ఒక ఉదాహరణకండి, ఒక కుర్చీ ఒక స్థానంలో ఉందనుకోండి, ఇంకా అది ఆ స్థానంలో ఎందుకు ఉండాలి, లేకపోతే ఎందుకు ఉండకూడదు అనేది దాని గురించి విపరీతంగా ఆలోచన చేస్తాడు, ఇతరులకు చెప్తా ఉంటాడు అనమాట.
Very critical about everything. Leave to the Lord many things we try to solve. చాలా విషయాలు మనము పరిష్కరించకుండా మనము చాలా విషయాలు ప్రభువుకు వదిలిపెట్టాలండి. అనవసరంగా ఆలోచించకూడదు, విమర్శించకూడదు, ఫిర్యాదులు చేయకూడదు, తీర్పులు తీర్చకూడదు. Only we have to raise and talk sternly, strictly about doctrinal issues. There we కే should not ఆ! compromise. కేవలము ఇదిగో సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో, కేవలం వాటి విషయం గట్టిగా నిలబడి మనం మాట్లాడాలి కానీ, మిగతా విషయాలలో మనం అంత గట్టిగా నిలబడి తీర్పులు తీర్చాల్సిన అవసరం లేదు. It's very immaterial. Try to cooperate and let the other brother take the glory. Let the other brother may decide few things. He will give an opportunity to you later, maybe. ఒకవేళ కొన్ని విషయాల్లో మరి ఆ ఇతర సహోదరునికి ఘనత రావచ్చు. రానీగాక రావడానికి మనము కూడా సహకరిద్దాము. రేపొద్దున ఆ సహోదరుడు మనకు ఘనత రావడానికి సహకరిస్తాడు. Blaming other strength. There's one more after this. Blaming other strengths, weaknesses for my inaction. ఆఖరుగా మరి ఇతరులను ఏదైతే నేను పని చేయకుండా ఉండడానికి ఇతరులను ఏమంటారు బాధ్యులను చేయటం అన్నమాట. ఇతరుల మీద నిందలు వేయటం. ఆయన అలా చేశాడు కాబట్టి నేను ఈ పని చేయట్లేదు అన్నట్లుగా. And lastly, chronic worrying. మూడవదిగా మరి చింత. క్రానిక్ చింత అంటే ఇంక అసలు ఇప్పుడు దగ్గైతే గనక లోపల ఎర్రగా ఎట్లయిపోతుందో అట్లా ఎప్పుడు చింతలో ఉండి ఎర్రగా అయిపోవడం. That is a symptom of ego. You know why? ఇది అహం యొక్క గుణలక్షణం. ఎందుకో తెలుసా? Because you are not trusting God. You are not depending on God. You think you can control everything and you have to be perfect, health-wise, everything. And so any small thing is not proper, you are worrying for that. You let it go. Leave it to the Lord. దీని చింత అత్యధికంగా చింతపడేవాడు మరి విశ్వాసి కానే కాదు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఆయనకు లేదు. అన్ని సజావుగా సాగాలనుకుంటాడు. ఏ చిన్నది జరిగినా గానీ దాన్ని మరి భరించలేడు. మరి దేవుని మీద కూడా మరి అనుమానం పడతాడు. Normally, if somebody wants to marry, they try to marry a perfect person, right? ఎవరైనా గానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే గనక అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా! Perfect person, very perfect person in everything. అన్ని విషయాల్లో మరి పర్ఫెక్ట్‌గా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. If you find one, don't marry. ఒకవేళ అట్లా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉండేవాళ్ళు కనబడితే దయచేసి పెళ్లి చేసుకోవద్దు. You'll be in hell because everything has to be perfect everywhere and you cannot live. All the time that person is worried about perfection only and not about you. నీవు అటువంటి పర్ఫెక్ట్ వ్యక్తిని గనక పెళ్లి చేసుకుంటే మీ జీవితం నరకమయమైపోతుందండి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. ఏ చిన్న విషయం తప్పు జరిగినా గానీ ఇక ఇంట్లో కష్టమే. ఉండలేరు. So a person was asked which church is perfect, with which church I have to go and attend, which assembly I have to attend. A person has asked, a very senior person. ఒక అనుభవం ఉన్న ఆయన అడిగాడు, ఇదిగో ఈ సంఘాల్లో ఏ సంఘం పర్ఫెక్ట్‌గా ఉంటుందండి? నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అడిగాడు. The elderly person said, whichever local assembly is there, you go there because the local assemblies are meant for that only. Go there. మీకు స్థానికంగా ఏ సంఘం ఉంటే ఆ సంఘానికి వెళ్ళండి. మీరు స్థానిక సంఘానికి వెళ్ళడానికే సంఘం అక్కడ ఉంది. మీరు దయచేసి అక్కడికే వెళ్ళండి అని అన్నాడు. No brother, I have already seen that assembly. I have seen other assemblies. So many assemblies I am trying to find out. I did not find very perfect assembly so far. లేదండి. ఆ సంఘం గురించి నాకు తెలుసు. ఇతర సంఘాల గురించి కూడా తెలుసు. నేను చూసాను. ఏ సంఘం కూడా నాకు పర్ఫెక్ట్‌గా కనపడలేదు. కొంచెం ఏదైనా పర్ఫెక్ట్ సంఘం ఉంటే చెప్పండి అని అన్నాడు. So the elderly man said, look, one thing, you go and search throughout the world. Ultimately, if you find one perfect assembly, please don't join that. Because if you join, you are going to spoil that. ఆ పెద్దాయన ఆయనతో అన్నాడు, అయ్యా మీరు ప్రపంచమంతా వెళ్లి వెతకండి. పర్ఫెక్ట్‌గా ఉన్న ఒక చర్చిని మీరు కనుక్కున్నట్లయితే దయచేసి మీరు మటుకు ఆ చర్చికి వెళ్ళొద్దు. మీరు వెళ్లి ఆ పర్ఫెక్ట్‌నెస్‌ని పాడు చేస్తారు. ఆ పరిపూర్ణత్వాన్ని, ఆ సంఘ పరిపూర్ణత్వాన్ని పాడు చేస్తారు.
Lord has kept in a place only to empower the people around there locally, and to actually set an example to many believers, and bring glory to God. దేవుడు మనల్ని సంఘాల్లో ఏర్పరిచిన విషయం ఎందుకంటే గనక దేవునికి మహిమను తీసుకురావడానికి. దేవుడు మరి లేఖనాల్లో పొందుపరిచిన విషయాలను మనము చేసి చూపించడానికి. అందుకు మనం సంఘంలో చేర్చబడ్డాం. Brothers and sisters, if you have been touched with the word of God today, I want you to make a decision today. If any of these aspects you have in your life, I examine that, and there are things for myself to be corrected. I encourage each one of you to go and sit with the Lord and make that corrections, make that change, bring happiness to the people around you, and bring glory to God. ఇదిగో మనం చూసుకున్న విషయాలు, ఆ విషయాలలో మీరు ఏదైనా గాని లోపం కలిగి ఉన్నట్లయితే, ఇదిగో మనల్ని మనం సవరించుకుందాం. దేవుని సన్నిధికి వద్దాం. ప్రార్థిద్దాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సంతోషాన్ని పంచుదాం. దేవునికి మనమును మహిమనిద్దాం. May the name of the Lord be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. And thank you very much, brother, for that wonderful translation. సోదరా మీకు వందనాలు చక్కగా తర్జుమా చేసినందుకు. చక్కటి వాక్య సందేశాన్ని విన్నాము. మన వర్ధమాన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఎన్నో హెచ్చరికలు పరిశుద్ధాత్మ ద్వారా మనం హెచ్చరించబడ్డాం. మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుందాం. వాక్యం అందించిన జోషియా పీటర్ శ్రీ అన్నగారికి, అనువాదం చేసిన జయకుమార్ అన్న గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన. ప్రకాశం జిల్లా మేదరమెట్ల నుంచి సహోదరుడు ప్రసాద్, కోటపూరి ప్రసాద్ ముగింపు ప్రార్థన చేస్తాం. అన్న అన్మ్యూట్ అయ్యాడా? ఓకే, సమయం వృధా కాకుండా అనంతపురం నుంచి పాలశ్రీరాములు అంకులు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల ఆయన, జీవంగల మా తండ్రి, నాయన ఉదయకాలం ప్రభువా తండ్రి, నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ దయగల మాటలు వినుటకు ప్రభువా, ఈ దాసుని నాయన తండ్రి అమెరికా నుంచి ప్రభువా వర్తమానం అందించిన ప్రభు అనేక విషయాలు నాయన తండ్రి, మేము ఈ లోకములోనైనా క్షమాపణ కలిగి నాయన మీరు నాయన తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు క్షమించమన్నారు ప్రభువా. మిమ్మల్ని హింసించు వారిని, కోడాలతో కొట్టు వారిని, ఉమ్మివేయ వారిని ప్రభువా నాయన మీరు క్షమించినారు కనుక ప్రభువా తండ్రి మేము క్షమాపణ కలిగి ఈ లోకంలో నాయన తండ్రి నేను ఇతరుల పట్ల నాయన తండ్రి క్షమాపణ కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన తండ్రి మేము వెళ్ళి క్షమాపణ కోరి వాటి ప్రకారంగా జీవించడానికి మీకు అనుగ్రహించండి. మీరు నాయన చెప్పేది కాక నాయన చేసి చూపించినారు కనుక ప్రభువా నాయన పౌలు నాయన తండ్రి నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి ప్రభువా తండ్రి నాయన వాగ్దానం ప్రకారంగా ఈ దాసుని నైనా తండ్రి మరొకపరిచి అనేక సత్యాలు విన్నాం ప్రభువా. లోకంలో నాయన ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి జీవించుటకు మీకు అనుగ్రహించండి. మీరు అక్కడ అది సమీపంగా ఉన్నది మీ దయగల మాటలు ప్రభువా తండ్రి. అనేక విషయాలు ప్రభువా నీ దాసుని ద్వారా విన్నాము. వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు నడిపిస్తుంది దాసు బర్నబాసుని బట్టి నాయన సామ్యుల్ జాన్ బట్టి శ్రీకాంత్ బట్టి స్తోత్రాలు. వాక్యం ఇచ్చి నీ దాసుని పీటర్ గారి ప్రభువా తండ్రి నాయన కుటుంబంలో అందరూ ప్రభువా మిమ్మల్ని నమ్ముకొని ప్రభువా తండ్రి ఆ ఇతర నాయన దేశంలోనైనా ఉండగా ప్రభువా తండ్రి చక్కటి వర్తమానం అందించిన వాటి ప్రకారంగా మేము నాయన జీవించడం మీకు అనుగ్రహించండి. చేసిన మేలన్నీ బట్టి స్తోత్రాలు. ఈ కరోనా సమయంలో నాయన మా గృహాల్లోకి నాయన తండ్రి నాయన మీ వాక్యం మాకు పంపిస్తున్నారు. మందిరాలకు వెళ్ళి నాయన తండ్రి మీ వాక్యం వెళ్ళలేని పరిస్థితిలో మీ దయగల తండ్రి నైనా మాకు నైనా అవసరమైన సందేశాలు ప్రభావిస్తున్నారు కనుక ప్రభావ తండ్రి నైనా చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. మాలో ఉన్న లోపాలు మేము ఒకరికొకరు సవరించుకొని ప్రభావ క్షమాపణ కలిగి జీవించుటకు నాయన మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొనమని, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు ప్రభావ. మీ దయగల మాటలను అనేక ఆత్మల క్షేమకరంగా మీకు మహిమకరంగా వాడుకోండి ప్రభావ. ఆత్మ కానిచ్చి
నశించుట మీకు ఇష్టం లేదు, అందులో అంతటా మారు మనసు పొందాలని మీ ఆజ్ఞ. ప్రభువా తండ్రి నాయన ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. నీ దాసుని ఇంకా బలపరచండి, మనం జీవించండి ప్రభువా తండ్రి. మేము అర్థం వాడుతుంది చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. అయోగ్య పాత్ర నాకు భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఉదయకాలం లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాదాల దగ్గర గడిపే భాగ్యం ఇచ్చిన, తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకం ఆలుని మండకుండా మీ వైపు చూస్తూ జీవించుటూ మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ. పిల్లల కార్యక్రమం ముగించబడింది. సాయంత్రం తిరిగి కృపావాక్య సందేశాల కార్యక్రమం కలుసుకుందాం. అందరికీ ప్రభు నామములో ప్రేమ కోరుకుంటున్నాను.